హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో సమీపంలో ఉన్న తుర్కోల్లా కొత్తపల్లి రైల్వే స్టేషన్ని వీడియో తీయడం జరిగింది. చూడండి, తుర్కోల్లా రైల్వే స్టేషన్, కొత్తపల్లి రైల్వే స్టేషన్. ఇది మన కొత్తపల్లి రైల్వే స్టేషన్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన కరీంనగర్ జిల్లాకు ఆనుకొని ఉన్న 2 కొత్తపల్లి రైల్వే స్టేషన్లు వస్తున్నాయి. కాకపోతే మనకేంటంటే ఇది తుర్కోల్లా కొత్తపల్లి, ఇంకోటేమో బైపాస్ లైన్, పెద్దపల్లి బైపాస్ లైన్ అవుతుంది. అక్కడ ఒక కొత్తపల్లి ఉంది. అందుకే నేను ఇలా మీకు ఈ వీడియోలో తుర్కోల్లా కొత్తపల్లి అని చెప్పడం జరిగింది. రైల్వే స్టేషన్లో మెట్లు ఎక్కుతున్నాను చూడండి. ఇది కింది భాగము, అక్కడ ర్యాంప్ కూడా ఉంది. అండర్ గ్రౌండ్ నుంచి పైకి వచ్చేసాను. పైన ఫ్లోర్ ఇది. టికెట్ల కోసం రావాల్సిన మెయిన్ లైన్ ఇది. రైల్వే స్టేషన్, కొత్తపల్లి రైల్వే స్టేషన్ ముందు భాగం చూడండి. ఇక్కడ ప్రస్తుతానికి ఇది మొత్తం ముందు భాగం. అక్కడ ఒక గుంత ఉంది, అక్కడ ఏది మన ఇండియన్ ఫ్లాగ్స్ పెడతారనేసి నాకు ఆలోచన. తమ్ముడు మన వీడియోలను లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. తమ్ముడు, మన ఈ కొత్తపల్లి రైల్వే స్టేషన్ అయ్యే వరకు ఇంకెంత సమయం పడుతుంది? 2 months పడుతుంది. ఒక 2 months పడుతుందా? మొత్తం పని అయిపోతుందా? అయిపోతుంది. అచ్చా, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఏమన్నా కరెంటు స్తంభాల గురించి వర్క్ ఏమైనా స్టార్ట్ అయిందా? కరెంటు స్తంభాల వర్క్ ఏం స్టార్ట్ కాదు. అవుతుందా? ఇప్పుడు ప్లాట్ఫారం వరకే నడుస్తుందా? సిసి రోడ్ నడుస్తుందా? ఓకే, రైట్. మన బుకింగ్ కౌంటర్ ఎక్కడ వస్తుంది? పైన వస్తుందా, కిందికి వస్తుందా? బుకింగ్ కౌంటర్ పైన వస్తుంది. అచ్చా, దీనికి లిఫ్ట్ కూడా ఉందా? లిఫ్ట్ ఉంది. ఇంకేమున్నాయి? ర్యాంప్ ఉంది. ఇవి మన కొత్తపల్లి రైల్వే స్టేషన్ రాగానే మెట్ల భాగము, అది ర్యాంపు, ఇది లిఫ్ట్. ఇది లిఫ్ట్. చూడండి, నేను ఇక్కడ వీడియో మన కొత్తపల్లి రైల్వే స్టేషన్లో చూడండి. ఇప్పుడు ప్లాట్ఫారం వర్క్ 1, 2, 3, అక్కడ ఒకటి వ్యాగన్కి సంబంధించింది. చూసిందా? ఇంచుమించు మన కరీంనగర్లో అతి సమీపంలో ఉన్న కొత్తపల్లి రైల్వే స్టేషన్ వీడియో చూపిస్తున్నాను. నేను రైల్వే స్టేషన్ పై భాగంలో ఉన్నాను చూడండి. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఇది స్లాపు, దాని దగ్గరే ఉన్నాను చూడండి. ఇది తుర్కోల్లా కొత్తపల్లి అని చెప్తారు పూర్వం, కానీ ఇప్పుడు కూడా దాన్ని తుర్కోల్లా కొత్తపల్లి అంటారు. అయితే ఇంకోటి విషయం, ఈ స్లాబ్ ఇక్కడికే ముగిస్తారు, ఇక దీన్ని పైకి తీసుకుపోయే అవకాశం లేదు. ఇంకా దీంట్లో కోచ్ పొజిషన్ స్తంభాలు రావాలి, దీని మీద మొత్తం రేకులు వేయాలి. ఇకపోతే మళ్ళా ఎలక్ట్రిక్ స్తంభాలు ఉన్నాయి చూసారా, అవి కూడా దీంట్లో కొంచెం మారవాల్సింది ఖచ్చితంగా. అవన్నీ అయినాక ఇంచుమించు మనకి ఇంకొక 6 నెలల సమయం పడేటట్టు ఉన్నది. ఓకేనా? ఇది ఒకటితో ఉంటుంది, లేకపోతే ఇంకా బిల్లు హైవే రోడ్ వస్తాను. అటు అతను ఇప్పుడు అయితే నేను చేసే
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇది 1వ ప్లాట్ఫారం, 2ది, 3ది. దీంట్లో ఇంకా విద్యుత్ స్తంభాలు పెట్టాలి. కోచ్ పొజిషన్ రావాలి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. దయచేసి మేము తీసే వీడియోకు కొంచెం కూడా మీరు ఆదరణ ఇవ్వండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇకపోతే మన కొత్తపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న వర్కులు ఇవి, దానికి సంబంధించిన వీడియో.